హాయ్ ఫ్రెండ్స్, విమానాలు మాయమయ్యే ప్రదేశమైన బెర్ముడా ట్రయాంగిల్ గురించి మనకు తెలుసు. అయితే మెక్సికోలోని ఒక ఎడారిలో అంతకంటే భయంకరమైన ప్రాంతం ఒకటి ఉంది. దాని పేరే మపిమి సైలెంట్ జోన్. ఇక్కడ అడుగు పెట్టగానే మీ మొబైల్ సిగ్నల్స్ మాయమైపోతాయి. రేడియోలు కేవలం నిశ్శబ్దాన్ని మాత్రమే వినిపిస్తాయి. చివరకు మీ దిక్సూచి కూడా పిచ్చిగా తిరుగుతూ దారి చూపడం మానేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1970లో నాసా ప్రయోగించిన ఒక శక్తివంతమైన రాకెట్ దారి తప్పి సరిగ్గా ఇక్కడేకి వచ్చే కూలిపోయింది. అసలు ఈ ఎడారిలో సిగ్నల్స్ని మింగేస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటి? ఇక్కడ భూమిపై అడుగుపెట్టిన ఏదైనా వింత ఖనిజం ఉందా? ఈ మిస్టరీ అన్వేషణలో ప్రపంచాన్ని వణికిస్తున్న సైలెంట్ జోన్ అసలు రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఒక ప్రమాదం ద్వారా ఒక సైలెంట్ జోన్ గురించి ప్రపంచానికి తెలిసింది. అది జూలై 11, 1970వ సంవత్సరం నాసా ఉటా నుంచి ఒక అథేనా రాకెట్ను ప్రయోగించింది. అది వైట్ సౌండ్ మిసైల్ రేంజ్లో పడాలి. కానీ అకస్మాత్తుగా ఆ రాకెట్ తన దారిని మార్చుకొని 100 మైళ్ళ దూరంలో ఉన్న ఈ మిపిమి ఎడారిలోని ఒక చిన్న ప్రాంతంలో కూలిపోయింది. నాసా శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళినప్పుడు వారికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగు చూశాయి. అక్కడ ఏ రకమైన రేడియో తరంగాలు, శాటిలైట్ సిగ్నల్స్ ప్రసారం కావటం లేదు. ఆ రాకెట్లో ఉన్న రేడియో ధార్మిక పదార్థం కోబాల్ట్ 50 వల్ల ఇలా జరిగిందా, లేక ఆ ప్రాంతానికి ఉన్న సహజ సిద్ధమైన శక్తి రాకెట్ను లాక్కుందా అనేది ఇప్పటికీ ఒక వేడని మిస్టరీ.